అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, అలాగే ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుంటున్నానండి. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం షరాడారియన్ గురువు గారికి కూడా నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుంటున్నాను. నాలుగవ చాప్టర్ కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. గమనించడం ద్వారా స్వేచ్ఛ, ఆ చాప్టర్ కంటిన్యూ చేసుకుంటున్నాము. సృజనాత్మకత అంటే కాలం, స్థలాల విస్తరణ, అలాగే ఆ కాలాన్ని, స్థలాన్ని శక్తితో నింపగలిగే సామర్థ్యం. ఉదాహరణకు మనం నిమిషాలు, గంటలు, సంవత్సరాలు అనే పరిభాషలో ఆలోచిస్తాం. సృజనాత్మక వ్యక్తి యుగాలు, కాంతి, సంవత్సరాలు అనే పరిభాషలో సౌర మండలాలు, నక్షత్ర మండలాల ప్రళయాలు, మన్వంతరాలు అనే పరిభాషలో ఆలోచిస్తాడు. మళ్ళీ చదువు. ఓకే మేడం. సృజనాత్మకత అంటే కాలం, స్థలాల విస్తరణ, అలాగే ఆ కాలాన్ని, స్థలాన్ని శక్తితో నింపగలిగే సామర్థ్యం. దేనైనా సరే శక్తితో నింపగలిగేది. ఉదాహరణకు మనం నిమిషాలు, గంటలు, సంవత్సరాలు అనే పరిభాషలో ఆలోచిస్తాం. అంటే ఇక్కడ మనం ఈ కాలాన్ని ఎలాగా కౌంటింగ్ చేస్తున్నాం? నిమిషాలు, గంటలు, సంవత్సరాలతోటి కౌంటింగ్ చేస్తాం. కానీ సృజనాత్మకత వ్యక్తి యుగాలు, కాంతి, సంవత్సరాలు అనే పరిభాషలో సౌర మండలాలు, నక్షత్ర మండలాల ప్రళయాలు, మన్వంతరాలు అనే పరిభాషలో ఆలోచిస్తాడు. అంటే డిఫరెన్స్ చెప్తున్నారు. మామూలు వాళ్ళు ఇలా ఆలోచిస్తారు, ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. మీ కాలానికి, స్థలానికి చెందిన పరిధిని మీరు విస్తరించుకోగానే మీ సృజనాత్మకత ఇంకా గొప్ప విలువను సంతరించుకొని కేవలం ఆ సమయంలో మాత్రమే కాకుండా అనంతకాలం వ్యక్తమవుతుంది. మళ్ళీ చదువుతాను మేడం. మీ కాలానికి, స్థలానికి చెందిన పరిధిని మీరు విస్తరించుకోగానే, అంటే ఇప్పుడు ఇప్పుడు కాలం ఉంది, ఇప్పుడు మన కాలంలో ఉన్నాం, ఈ పరిధిని అంతటిని విస్తరింపజేసుకున్నాం. అంటే మనము మన చైతన్యం ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఎందుకని? వ్యక్తిగతం నుంచి కుటుంబం, కుటుంబం నుంచి సమాజం, సమాజం నుంచి సంఘం, ఇలా దేశం, దేశం నుంచి ప్రపంచం, ప్రపంచం నుంచి భూమి, ఇలా మన చైతన్యం కొంచెం కొంచెంగా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. విస్తరించుకోగానే మీ సృజనాత్మకత ఇంకా గొప్ప విలువను సంతరించుకొని కేవలం మనలో ఉన్న ఇలాగ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ మనలో సృజనాత్మకత ఇంకా ఇంకా కొత్త వాటిని సంతరించుకుంటూ ఉంటుంది. ఇంకా కొత్తగా ఇంకా ఏం కొత్తగా ఉంది, ఇంకా కొత్తగా ఏదో క్రియేట్ చేయాలి, ఇంకా కొత్తగా ఏదో చెయ్యాలి అని అలా సంతరించుకుంటూ ఉంటుంది. గొప్ప విలువను సంతరించుకొని కేవలం ఆ సమయంలో మాత్రమే కాకుండా అనంతకాలం వ్యక్తమవుతుంది. అంటే కేవలం ఒక సమయంలోనే కాకుండా ఎప్పుడు అనంతకాలము వ్యక్తమవుతూనే ఉంటుంది. అంటే ఆ చైతన్యం ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది, సృజనాత్మకత పెరుగుతూనే ఉంటుంది, ఎక్కడికి ఆగదు. అది బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది మన ద్వారా. అంటే విస్తరణ జరిగే కొద్దీ సృజనాత్మకత పెరిగే కొద్దీ మన ద్వారా కొత్త కొత్తవన్నీ సృష్టించబడుతూ ఉంటాయి. భవిష్యత్తు అంటే కాలం, స్థలాల విస్తరణే. మీరు కాలాన్ని, స్థలాన్ని విస్తరించుకున్న కొద్దీ మీ ఆత్మకు మరింత దగ్గరవుతారు. కాలాన్ని, స్థలాన్ని విస్తరించుకున్న
స్థలాన్ని విస్తరించుకునే కొద్దీ ఆత్మకి దగ్గర అవుతాం. అంటే ఇవి ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ భూమి మీద ఉండాలి, భూమి అంతా ఈ చైతన్యంగా చూడగలగాలి. ఇలా ఒక్కరొక్కరొక్కరు పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా ఆ ఏకత్వంలోకి వెళ్తాం, మన ఆత్మతో కనెక్ట్ అవుతాం, మన ఆత్మ మానవాత్మగా మారుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాలానికి స్థలానికి అతీతమైన ఆత్మ నుంచే సమస్త సౌందర్యం ప్రసరిస్తుంది. ఆత్మ అన్నింటిలో నుంచే సౌందర్యము ప్రసరిస్తుంది. అంటే ఆత్మలో ఏముందో అవన్నీ ఇక్కడ ప్రదర్శించబడుతూ ఉంటాయి. అన్నింటిలోనూ ఉన్న ఆత్మ విశ్వాత్మ వైపు పురోగమిస్తూ ఉంటుంది. అన్నింటిలోనూ ఉన్న ఆత్మ విశ్వాత్మగా మారుతుంది. అంటే ఈ భూమి అంతా, ఈ విశ్వం అంతా ఎక్స్పాండ్ అవుతుంది. ఆ చైతన్యం అలాగా విస్తృతం అవుతూ ఉంటుంది, విస్తరణ పొందుతూ ఉంటుంది. ఆత్మ మానవాత్మ, మానవాత్మ విశ్వాత్మగా మారుతుంది. ఈ మూర్తిమత్వం సాకారమై అనాత్మగా మారి ఆ తర్వాత తన నిజస్థితి అయిన ఉనికిగా మళ్ళీ మారిపోతుంది. తన నిజస్థితిని ఉనికిగా మళ్ళీ మారిపోతుంది. అంటే అంతా అర్థం చేసుకుంటది, మళ్ళీ మూలంలోకి వచ్చి ఉండగలదు, ఆ ఎక్స్పాండ్ లోనూ ఉండగలదు. ఈ ప్రక్రియ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ ప్రక్రియ నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అంటే ఏమోలే ఇప్పుడు ఇదంతా మనం చెయ్యాలా, మనం చేయలేంలే అని అనుకోవడానికి కూడా లేదు. ఒకవేళ జన్మలు తీసుకోకుండా పై తలాల్లో కూర్చున్నా మళ్ళీ ఏదో ఒక రోజుకి రావాల్సిందే, మళ్ళీ జరగాల్సిందే. అందువల్ల ఎక్కడికి ఎవరు ఆగిపోయేదంటూ ఉండదు. అందుకని మళ్ళీ కొన్ని సోల్స్ అయితే జన్మ కూడా తీసుకో భూమి మీద, అమ్మో నా వల్ల కాదు అని. కానీ కొన్ని ధైర్యంగా భూమి మీదకి వస్తాయి, వచ్చి ఎలాగైనా లెర్నింగ్ తీసుకొని పరిణామంలోకి వెళ్తాయి. ఎలా అంటే అవి అక్కడ ఆగిపోయినప్పటికీ ఇంక ఎదగవని కాదు, ఏదో ఒక రోజు పో అని చెప్పి మళ్ళీ మాస్టర్స్ పంపిస్తారు. పో, ఎదుగుపో, ఎప్పుడు ఇలాగే ఉండిపోతావా, చూడు నీకంటే వెనకొచ్చింది, అది ఎంత ఎదిగిందో పో చూడుపో అని చూపిస్తారు. చూపించి ఎల్లు భూమి మీద జన్మలు తీసుకోమ్మా, మేము ఉన్నాం కదా సపోర్టు అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి, కర్మల లెక్కల సంచి ఇచ్చి, ఎన్ని మోయగలదో అన్ని ఇచ్చి పంపిస్తారు. ఉన్నతమైన ఆత్మ పురోగమించి తన ఆత్మగా మారుతున్నప్పుడు మనం మన స్వీయ మూర్తిమత్వాలుగా అవుతాం. మన స్వీయ మూర్తిమత్వాలుగా మారిపోతాం. అంటే ఆ నేను నాదిని చేరుకుంటాం. అసలైన నేను నాది అంటే ఆత్మ, దాన్ని చేరుకుంటాం అన్నమాట. ఆ మహా ఆత్మ తన ఆత్మగా మారడానికి పురోగమిస్తున్నప్పుడు దాని కిరణాలు లేదా దివ్యాగ్ని కణాలు లేదా వ్యక్తిగత ఆత్మలు ఆ మహా ఆత్మ వైపు పురోగమిస్తాయి. మళ్ళీ చదువులేను. ఓకే. ఆ మహా ఆత్మ తన ఆత్మగా మారడానికి పురోగమిస్తున్నప్పుడు దాని తన కిరణాలు ఆత్మ మహా ఆత్మగా మారడానికి పురోగమిస్తున్నప్పుడు దాని కిరణాలు లేదా దివ్యాగ్ని కణాలు లేదా వ్యక్తిగత ఆత్మలు ఆ మహా ఆత్మ వైపు పురోగమిస్తాయి. ఆత్మ మహా ఆత్మగా పురోగమిస్తుంది. అంటే ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మలు వస్తాయి, ఒక్కొక్క అంశాత్మ నుంచి జీవాత్మలు వస్తాయి, ఒక్కొక్క జీవాత్మ ఒక జీవుడిలోకి వెళ్తుంది. మరి ఈ ఆత్మ పూర్ణాత్మగా మారాలి కదా, ఆ మహా ఆత్మగా మారాలి కదా, ఆ క్రమంలో ముందుకి వెళ్తూ ఉంటుంది కాలం. మొదట అవి తమ అసలైన ఆత్మను తెలుసుకుంటాయి, తర్వాత మానవాళి ఆత్మను తెలుసుకుంటాయి.
ఫస్ట్ దాని ఆత్మతో కనెక్ట్ అయ్యి తర్వాత మానవాత్మని చేరుకుంటుంది. ఆ తర్వాత భూగ్రహపు ఆత్మను, ఆ పైన సౌరమండల నక్షత్ర మండల ఆత్మను, అతీతానికి చెందిన ఆత్మను తెలుసుకుంటాయి. అంటే ఒక్కొక్కటి తెలుసుకుంటాయి అన్నమాట. ఏమేంటి అదొకసారి లైన్ చదువు. ఓకే మేడం. మొదట అవి తమ అసలైన ఆత్మను తెలుసుకుంటాయి. తర్వాత మానవాళి ఆత్మను తెలుసుకుంటాయి. ఆ తర్వాత భూగ్రహపు ఆత్మను, ఆ పైన సౌరమండల నక్షత్ర మండల ఆత్మను, అతీతానికి చెందిన ఆత్మను తెలుసుకుంటాయి. వీరన్నిటినీ అతీతానికి చెందిన ఆత్మలు అన్నిటినీ తెలుసుకుంటాయి. అంటే ఏంది, అంతగా విస్తృతమైపోయింది అది ఆత్మ. సృజనాత్మకత అంటే ఉన్నతమైన ఆత్మను చేరే మార్గంపై పురోగమించే సామర్థ్యం. ఓకే. అలాగే విస్తరిస్తున్న మీ ఆత్మ మీకు వెల్లడిస్తున్న విషయాలను ప్రతి స్థాయిలోనూ సాకారం చేసే సామర్థ్యం. మళ్ళీ చదువుతాను మేడం. సృజనాత్మకత అంటే ఉన్నతమైన ఆత్మను చేరే మార్గంపై పురోగమించే సామర్థ్యం. గీత మళ్ళీ చదువురా. సారీ. ఓకే మేడం. సృజనాత్మకత అంటే ఉన్నతమైన ఆత్మను చేరే మార్గంపై పురోగమించే సామర్థ్యం. అంటే సృజనాత్మకత అంటే ఆ విస్తృతమయ్యే మార్గంలో అది ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళటమే. దాంట్లో ఎటువంటి మెళకువలు తెచ్చుకుంటుందో, ఏం లెర్నింగ్ తీసుకోవాలో లెర్నింగ్ తీసుకుంటూ పరిణామంలో ఉంటది ముందుకి. అలాగే విస్తరిస్తున్న మీ ఆత్మ మీకు వెల్లడిస్తున్న విషయాలను ప్రతి స్థాయిలోనూ సాకారం చేసే సామర్థ్యం. ఆ విధంగా యోగ దీక్ష అంటే ప్రతి స్థాయిలోనూ మనకు అన్ని సాకారం చేసే విధంగా అది హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఆ లైన్ చదువు. ఓకే మేడం. అలాగే విస్తరిస్తున్న మీ ఆత్మ మీకు వెల్లడిస్తున్న విషయాలను ప్రతి స్థాయిలోనూ సాకారం చేసే సామర్థ్యం. ప్రతి స్థాయిలోనూ సాకారం చేసే సామర్థ్యం ఉంటుందన్నమాట. ఆ విధంగా యోగ దీక్ష అనేది మీరు మరింత ఉన్నత స్థాయి ఆత్మలోకి క్రమంగా ప్రవేశించే ప్రక్రియ. మళ్ళీ చదవను. ఆ విధంగా యోగ దీక్ష అనేది మీరు మరింత ఉన్నత స్థాయి ఆత్మలోకి క్రమంగా ప్రవేశించే ప్రక్రియ. ఉన్నత స్థాయి ఆత్మలోకి క్రమంగా ప్రవేశించే ప్రక్రియ యోగ దీక్ష అంటే ఏంటి? ఆత్మ మానవాత్మగా, విశ్వాత్మక, సౌర మండలంలోకి, నక్షత్ర మండలంలోకి ఇలాగా విస్తృతమవుతూ ఉంటుంది. అది ప్రతి దశలోనూ ఇంకా ఉన్నతమైన నిగూఢ రహస్యాలు మీకు బహిర్గతం అవుతూ ఉంటాయి. ప్రతి దశలోనూ ఇంకా ఉన్నతమైన నిగూఢ రహస్యాలు మీకు బహిర్గతం అవుతూ ఉంటాయి. అలాగే మీరు కూడా వెళ్ళే కొద్దీ అంతకు ముందు ధ్యానంలోకి వచ్చినప్పుడు మనకి ఇవన్నీ ఏం తెలియదు. కానీ ఈ రోజు మనకి ఎన్ని నిగూఢంగా ఉండే రహస్యాలు తెలుస్తున్నాయి. మనల్లో మనం ఎంత గమనించుకుంటున్నాం, మన అంతరావబోధన మనం ఎంతగా తెలుసుకోగలుగుతున్నాం. అవన్నీ నిగూఢమైనవే కదా. ఈ ప్రయాణంలో పరిణామంలో ముందుకు వెళ్లే కొద్దీ ఈ నిగూఢమైనవన్నీ తెలుసుకుంటున్నామా? మన లోపల గుణాలు ఉంటాయి, ఆ గుణాలు ఎలా ప్రవర్తిస్తాయో గమనించుకోవాలి. మన వాక్ ఎలా ఉంటుందో గమనించుకోవాలి. ఇలాగా అంతకుముందు ఉన్నాయి ఈ ఆలోచనలన్నీ. అంటే ఈ నిగూఢమైన వాటన్నింటినీ తెలుసుకుంటూ మన విస్తృతం అవుతూ
పరిణామం చెందుతూ ఉంటాం. ఉమ్. అలాగే మీరు కూడా ఈ సౌందర్యాన్ని మీ సృజనాత్మక కృషిలో వ్యక్తం చేస్తారు. ఉమ్. ఈ సౌందర్యాన్ని సృజనాత్మకత కృషిలో వ్యక్తం చేస్తూ ఉంటాం. అంటే ఆ నిగూఢంగా ఏవైతే తెలుసుకుంటున్నామో వాటిని మనం బయటికి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. మీ నియంత్రణ లేకుండా జరిగే అన్ని రకాల పనులు, భావోద్వేగపరమైన ప్రతిచర్యలు, ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించడం ద్వారా మీపై మీరు ఆధిపత్యాన్ని సాధించగలుగుతారు. ఉమ్. మనపై మనకి ఆధిపత్యం వస్తుంది. ఎక్కడ ఏ ఏ కావాలంటే ఆ పని చేయాలి, లేకపోతే ఆగిపోవాలి. అలాగా ఆధిపత్యం అనేది మనం చేయగలుగుతాం. అవి మన మీద ఆధిపత్యం చేసాయనుకోండి, వాటికి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాయి. ఉమ్. మీరు నియంత్రణ కోల్పోయినప్పుడల్లా మీరు నియంత్రించబడుతూ ఉంటారు. అనిపిస్తూ ఉంటది ఒక్కోసారి, నియంత్రణ కోల్పోయామని. అయ్యో ఏంది నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అని అనిపిస్తుంటది. అంటే అక్కడ నియంత్రణను ఇంప్లిమెంట్ చేయాల్సిన డ్యూటీ మనకు ఉంటది. ఉమ్. మీరు నియంత్రణతో ఉన్నప్పుడల్లా మీ అసలైన ఆత్మకు మీరు ఇంకా దగ్గరవుతారు. నియంత్రణతో ఉన్నప్పుడు అంటే అవసరం లేని వాటిని నియంత్రించగలగాలి కదా. అలా అవసరం లేని వాటిని తీసేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనము మన ఆత్మతో కనెక్ట్ అయిపోతాం. అంటారు కదా, మీరు అన్నింటిలో మమేకం అవుతున్నారు అని. ఆ మమేకం అవ్వకుండా చూస్తూ ఉండే కొద్దీ అసలు దాన్ని చేరుకోగలుగుతాం. ఉమ్. మన ఆత్మ విశ్వాత్మకు విస్తరణ. అంతే. విశ్వాత్మక విస్తరణ అంటే విస్తరణ అవుతూ ఉంది విశ్వాత్మగా మారడానికి. మనం దివ్య ప్రణాళిక మూల నమూనాలకు అనుగుణంగా సృష్టించకపోతే కనుక మనం ఆయనలోని భ్రమలుగానే ఉంటాము. మళ్ళీ చదువులైన. ఓకే మేడం. మనం దివ్య ప్రణాళిక మూల నమూనాలకు అనుగుణంగా సృష్టించకపోతే కనుక దివ్య ప్రణాళికకు సంబంధించిన నమూనానా? అవును మేడం. మనం దివ్య ప్రణాళిక మూల నమూనాలకు అనుగుణంగా సృష్టించకపోతే కనుక మనం ఆయనలోని భ్రమలుగానే ఉంటాము. అంటే ఆ మూల నమూనాతో కనెక్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ ప్రదర్శించకపోతే ఎలా ఉంటాం? దానిలాగా మారం కదా. కాంతిగా మారలేము, ప్రేమగా మారలేము, ఇవన్నీ మారము, భ్రమలుగానే ఉండిపోతాం. అది భగవంతుడి ప్రతిరూపం అయినందువలన మానవుడికి మౌలికంగా ఎలాంటి పరిమితులు లేవు. ఎందుకని? భగవంతుడికి ప్రతిరూపం అంటే దైవంగా మారడానికే వచ్చాం. అందువల్ల మనకి కొంత స్వేచ్ఛ అనేది ఇవ్వబడి ఉంటాయి, అన్ని ఇవ్వబడి ఉంటాయి. మన సృజనాత్మకత అనేది దివ్య ప్రణాళికతో, దివ్య లక్ష్యంతో, దివ్య సంకల్పంతో సహకరించడానికి, అలాగే మనం జీవిస్తున్న స్థాయిలో మన స్వంత విధానాలు, సాధనాల ద్వారా వాటిని సాకారం చేయడానికి చేసే కృషి. మేడం, మన సృజనాత్మకత అనేది దివ్య ప్రణాళికతో దివ్య లక్ష్యంతో అంటే మనలో ఆ సృజనాత్మకత ఎటు పడితే అటు పోకూడదు. దివ్య ప్రణాళిక వైపు, దివ్యత్వాన్ని సాధించుకునే వైపు, దివ్యత్వ లక్షణాల కోసం ప్రయాణం చేయాలి. దివ్య ప్రణాళికతో, దివ్య లక్ష్యంతో
ఉమ్, దివ్య సంకల్పంతో సహకరించడానికి, అలాగే మనం జీవిస్తున్న స్థాయిలో మన స్వంత విధానాలు, సాధనల ద్వారా వాటిని ఉమ్. సాకారం చేయడానికి చేసే కృషి. అదే వాటి వైపు ప్రయాణం చేయడానికి ఇవన్నీ దివ్యత్వానికి, దివ్య సంకల్పానికి, దివ్య ప్రణాళికకు, వీటన్నిటికీ ప్రయాణం చేయాలన్నమాట. వీటి వైపు మన సృజనాత్మకత ఎటు పడితే అటు పోకూడదు. ఈ దివ్యత్వం వైపు పోయేటట్లుగా చూసుకోగలగాలి. అంటే ట్రాక్ తప్పినా మళ్ళీ ట్రాక్ లోకి తీసుకురావాలి మనం. ఉమ్, ఆ విధంగా మనం భగవంతుడి కర్మ సహచరులం అవుతాం. ఉమ్. కర్మ సహచరులం అవుతాం. భగవంతుడు అంటే భగవంతుడి చేత ఎంచుకోబడ్డ కర్మ సహచరులం. అంటే భగవంతుడు ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని అప్పచెప్తాడు మాస్టర్స్, పైన ఉన్న మాస్టర్స్. ఆ అప్పచెప్పిన పనులు కూడా మన ప్రాయశ్చిత్తానికి తగ్గట్టుగానే అప్పచెప్తారు. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది మేడం. ఒకసారి క్లోజ్. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాన్ని తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.